రివైండ్ ఈ నెల 19వ తారీఖు రిలీజ్ కాబోతుంది. టైం ట్రావెల్ మీద వచ్చే సినిమాలు అన్నీ కూడా మంచి కాన్సెప్ట్తో వస్తాయి. సినిమాలు అన్నీ బాగుంటాయి. ఈ సినిమా కూడా బాగాలని కోరుకుందాం. ఎందుకంటే గతం నుంచి చూసుకుంటే ఆదిత్య C69 కానీ ఒకే ఒక జీవితం కానీ తర్వాత హాలీవుడ్లో చాలా మూవీస్ టైం ట్రావెల్ మీద వచ్చినాయి. మరి ఈ రివైండ్లో ఏం చూపించబోతారు? వాళ్ళైతే పెద్ద పెద్ద సెటిల్ వేశారు, వీళ్ళు మాత్రం టేప్ రికార్డులో రివైండ్ అంటున్నారు. వీళ్ళు టేప్ రికార్డులో ఏముందో లేదా బడ్జెట్ సరిపోలేదో ఏముందో డైరెక్టర్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, సాయి రౌనక్ ఉన్నారు, హాయ్ అమృత చౌదరి గారు ఉన్నారు. హాయ్ ఎలా హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీరు ఎక్కడ చేయలేదని అన్నాం, ఫస్ట్ టైమా డెబ్యూనా? ఫస్ట్ టైం. ఏంటి సార్ అంత ధైర్యం ఏంటి? ఎందుకు హాయిగా ప్రశాంతంగా ఉన్న లైఫ్ని రిస్క్లో పెడుతున్నారు? ప్రొడ్యూసర్ మీరే, డైరెక్టర్ మీరే, డైలాగ్స్ ఇవన్నీ కథ మీరు కాదేమో భరత్ చౌదరి భరత్ చౌదరి అవునండి. కానీ అంటే స్టోరీ అడాప్షన్ చేసాము. సో అంటే ప్యాషన్ అంతే. ఇంతవరకు కార్పొరేట్ లైఫ్లో ఉండి జస్ట్ థాట్ విల్ టేక్ అ బ్రేక్ అండ్ తెలుగువాడు అన్నాక మనకి ఇది ఉంటుంది కదా మూవీస్ మీద వాటి మీద ప్యాషన్, ఎందుకంటే రోజుకి చూస్తుంటాం. సో ఐ ఆల్సో హ్యాడ్ దట్ ప్యాషన్. సో ఒకసారి వచ్చి చేద్దామని చెప్పి టుక్ అప్ స్టోరీ అండ్ దానికి చేశాను. ప్రొడ్యూసర్ ఎవరు దొరకలేదు సార్, మీరే అయ్యా? అండ్ నేను చేద్దామని అసలు ప్రొడ్యూసర్ కానీ నేనే వద్దామనుకున్నా. కానీ వచ్చిన తర్వాత డైరెక్టర్స్ గురించి అనుకున్నాం, కానీ ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేకి కుడెంట్ గెట్ ద డైరెక్టర్, అంటే వెతికిన లిమిటేషన్స్లో. సో అది కూడా టేకప్ చేయవలసి వచ్చింది. ఇవాళ రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కదా సినిమా అంటే, రిస్క్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ 5% కూడా లేదు. మీరు కొత్తగా వచ్చారు, ఏం తెలియదు, ఇక్కడికి వచ్చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మీరేదో ఉన్నట్టు ఇక్కడ ఉండదు. ఇక్కడ చుక్కలు చూపించేస్తారు మొత్తం డైరెక్ట్గా. పైగా మేకింగ్ మీరు, డైరెక్షన్ మీరే, ప్రొడ్యూసర్ మీరే, ఇక అన్నీ అసలు మొత్తం నేర్చేసుకుని ఉంటారు నాకు తెలిసి. నేర్పిస్తారు కూడా. అంత నేర్చుకున్నాం, అంత ఆన్ జాబ్ ట్రైనింగ్ అన్నట్టు అంత ఆన్ జాబ్లో నేర్చుకున్నది. ఏంటి సార్ సాయి రౌనక్ ఏంటి? ఎందుకంటే అతను మంచి రొమాంటిక్ గా, అతని సినిమాలన్నీ చాలా బాగుంటాయి, జానరస్ చాలా బాగుంటాయి. అతను మంచి బ్రేక్ వస్తే పెద్ద హీరో అయిపోతాడు. బ్రేక్ కోసం చూస్తున్నాడు, బ్రేక్ వస్తుంది తొందరలో. ఏంటి సాయి రౌనక్ ఎందుకు వెళ్ళారు సబ్జెక్ట్? అంటే నాకు ఈ పర్టికులర్ జానర్కి వీ నీడ్ అ యంగ్ హీరో, యంగ్ వైబ్రెంట్ అంటే ఉన్న పర్సన్. అట్ ద సేమ్ టైం నాకు జనరల్గా సాంగ్స్ మీద అంటే మ్యూజిక్ అంటే కొంచెం దీంట్లో ఈ పర్టికులర్ మూవీకి మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్లస్ డ్యాన్స్ కూడా. ఏంటి సైన్స్ ఫిక్షన్కి దీనికి డ్యాన్స్కి ఏంటి ఎక్కడ రిలేషన్ ఉంటుంది? అంటే ఏం లేదు, ఇట్స్ జస్ట్ అంటే ఒక పర్టికులర్ ఇంత హెవీ స్క్రీన్ ప్లే అని చెప్తున్నప్పుడు మధ్యలో కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వాలి. ఆ రిలాక్సేషన్స్ కూడా మనకి ఏదో పెట్టినట్టు ఉండకూడదు. ఇట్ షుడ్ కమ్ అలాంగ్ విత్ ద ఫ్లో ఆఫ్ ద స్టోరీ. సో స్టోరీలో ఫ్లో అవుతున్నప్పుడు క్రియేట్ చేసిన ఈ గ్యాప్స్ ఏవి చిన్నవి. సో డాన్స్ బాగా వేస్తాడని తీసుకున్నారు. నాకు ఇష్టము, నాకు పరంగా ఏంటంటే ఐ లైక్ మ్యూజిక్ అండ్ ఇదనమాట. ప్లస్ జనాలు ఇప్పుడు జనరల్గా మన తెలుగు ఆడియన్స్కి నచ్చేది ఏముంది అంటే, ఒక మెలోడీ సాంగ్ అంటే అఫ్కోర్స్ దే విల్ ఎంజాయ్, బట్ అట్ ద సేమ్ టైం డ్యాన్స్ అంటే డెఫినెట్లీ దే విల్ ఎంజాయ్ మోర్. సో నా పరంగా కూడా నా స్వతహాగా ఐ లైక్ ఇట్. సో ఇప్పుడు ఈ మూవీ మొత్తం అంతా నేను ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ నాకు ఈ సినిమా ఎలా ఉంటే నాకు ఇష్టమో ఆ టైప్లో డిజైన్ చేసుకుంటాను. సో ఆ దాంట్లో ఏ హీరో ఫిట్ అవుతాడు అనుకున్నప్పుడు నాకు సాయి ఎప్పుడు మంచి టాలెంటెడ్ అని అనిపించేది. బట్ అట్ ద సేమ్ టైమ్ డ్యాన్స్ కూడా హీఈస్ వెరీ గుడ్ అట్ డ్యాన్స్. సో ఆ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. సో దట్స్ ద రీజన్. అదొక కారణం కూడా బికాస్ ఐ ఆల్సో నాకు కూడా ఒకప్పుడు డ్యాన్స్ స్టూడియో ఉండేది. సో ఇట్స్ లైక్ వీ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అ కనెక్షన్ అండ్ ఐ థాట్ ఓకే ఫైన్, హీఈస్ గోయింగ్ టు డూ దట్ అని. మరి అమృతకి ఎందుకు వెళ్ళారు చాయిస్? అమృత అంటే చాలా మటుకు అంటే తెలుగు అమ్మాయి కావాలని చాలా మటుకు అంటే ఫస్ట్ హిందీ ట్రై చేసాము, ఎన్ని ట్రై చేసాము, బట్ తెలుగు అమ్మాయి అయితే బెస్ట్ దీనికి. ఎందుకంటే ఈ స్టోరీకి యాప్ట్గా ఫిట్ అయ్యేది, హీరోతో పాటు ప్యారలల్గా ఉన్న అంత లెంత్ ఉన్న రోల్ ఇది. సో అని అనుకున్నప్పుడు ఆ సర్చ్లో అయితే ఒక అమృత ఆడిషన్కి వచ్చింది. వస్తే ఐ ఫెల్ట్ షీజ్ అంటే ఎంత పేరు బాగుంది. సో ఐ థాట్ ఓకే, అండ్ షీఈ్ ఆల్సో యాక్టింగ్ పరంగా షీఈ్ డూయింగ్ గుడ్ యాజ్ వెల్. సూపర్. అమృత ఫస్ట్ స్కందాలో చేశారు కదా, అంతకుముందు ఇన్ఫ్లుయెన్సరా? ఎట్లా వచ్చింది స్కంద? ఫస్ట్ ఆఫర్ ఎట్లా వచ్చింది ఆయన బోయపాటి గారు? అది కూడా అంటే చాలా అన్సర్టైన్ అండి. నేను యాక్చువల్లీ ఎలా అంటే ఐ డోంట్ నో, నేను ఆడిషన్ కూడా ఇవ్వలేదు యాక్చువల్లీ. వెళ్ళాను, రామ్ గారికి నాకు లుక్ టెస్ట్ చేశారు, స్కిన్ టోన్ అదంతా మ్యాచ్ చేసుకొని సిస్టర్. సూపర్. ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? పెద్ద డైరెక్టర్, పెద్ద సినిమా కదా అది. అవును,
బాగుందండి వర్కింగ్. అంటే చాలా నేర్చుకోవచ్చు పెద్ద ప్రొడక్షన్స్ నుంచి. యా అంటే నేను వర్క్ చేసిన మూవీ పర్టికులర్లీ చాలా పెద్ద కాస్ట్. అవును. గౌతమి గారు కానీ వాళ్ళ దగ్గర నేను చాలా చాలా నేర్చుకున్నాను. అండ్ బోయపాటి గారు కూడా వెరీ హంబుల్ పర్సన్. ఓకే. ఈ సినిమా వచ్చేటప్పటికి ఆయన కొత్త డైరెక్టర్, అదే ఆయన పెద్ద డైరెక్టర్. ఎట్లా ఉంటుంది ఈ డిఫరెన్స్? ఎందుకంటే ఈయనకి ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు, ఇక్కడికి సెట్కి వచ్చే నేర్చుకోవాలి, ఇక్కడే తెలుసుకున్నారు. ఆయన సినిమా మీద ఫ్యాషన్తో వచ్చారు. ఈయన ఎలా చేశాడు అంటే ఇప్పుడు క్లారిటీ ఎలా ఉందండి? యా పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అని ఏం లేదండి. నేను ఐ బిలీవ్ ఇన్ స్క్రిప్ట్, స్టోరీ మీద మనకి బిలీఫ్ ఉంటే అట్ ద సేమ్ టైం డైరెక్టర్కి క్లారిటీ ఉంటే స్టోరీ మీద మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళతో ట్రావెల్ చేసే ఆ కొద్ది టైంలో విల్ గెట్ టు నో ఈ ప్రాజెక్ట్ వర్దియా కాదా అని. దట్స్ యా పెద్ద డైరెక్ట్. ఇప్పుడు చిన్న చిన్న ప్రొడక్షన్స్ ఇంకా చాలా బాగా హిట్ అవుతుంది, మీకు బాగా తెలుసు. సో ఇంకా ఇట్స్ నో మోర్ పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్. కంటెంట్ ఉంటే మన తెలుగు ఆడియన్స్కి డెఫినెట్లీ నచ్చుతుంది. ఓకే. డైరెక్టర్ గారిలో క్లారిటీ ఉందా లేదండి? అబ్సల్యూట్లీ ఉంది. లైక్ ఐ వాజ్ సేయింగ్, ముందు ఆయన కలిసాక మాకు స్క్రిప్ట్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో మొన్న మేము ప్రీమియర్ చూసాము, ఎగ్జాక్ట్లీ మేము ఎలా అయితే ఊహించుకుంటామో అలానే వచ్చింది. దీనికి చేశారా వర్క్షాప్స్? హోంవర్క్ చేసుకున్నాము, గ్రౌండ్ వర్క్ అంతా చేసి సెట్స్కి వెళ్ళే ముందు వీ ఆల్ హ్యావ్ అ క్లారిటీ వాట్ వీఆర్ సపోజ్ టు డూ కెమెరా ఆన్ అయ్యాక అని. సూపర్. సాయి, మంచి బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నావు. ఈ సినిమా అవ్వచ్చా 19th? ఎందుకంటే నీ పొటెన్షియాలిటీ తెలుసు, నీ డ్యాన్స్ తెలుసు, మొత్తం స్క్రీన్లో ఫ్రేమ్ పెడితే చాలా అందంగా ఉంటావు. మీరు ఈ పాత సినిమాలు చూసుకుంటే రాజయోగం దగ్గర నుంచి మంచి ఓటీటీలో మంచి నీకు బిజినెస్ కూడా అవుతుంది. ఈ సినిమాలకి మంచి బ్రేక్ త్రూ అవుతుందా ఈ సినిమా? ఒకటి, నేను యాక్చువల్గా ఒక సెట్ ఆఫ్ మూవీస్ ఏదైతే లాస్ట్ ఇయర్ స్ట్రీక్లో ఇట్లా చేసినానో, దాని తర్వాత ఐ ఫెల్ట్ సంథింగ్, నేను ఈ బ్రేక్ చేయాలో లేకపోతే ఒక బ్రేక్ రావాలనో లేకపోతే ఏదో పెద్ద సినిమా చేసేయాలనో అన్న కాన్సెప్ట్ మైండ్లో లేకుండా కొంచెం బ్రేక్ తీసుకొని యాక్చువల్గా లైఫ్లో కొంచెం టైం తీసుకొని ఏదైనా మనము డిఫరెంట్గా చేద్దాం, మనకు నచ్చినట్టు చేద్దాం అన్న ఫీలింగ్లో ఆ ఫేజ్లో ఉన్నప్పుడే రీవైండ్ అనే సబ్జెక్ట్ నా దగ్గరకు వచ్చింది. ఆ వచ్చిన చాలా సబ్జెక్టులో లైక్ దీన్ని ఒకసారి మనము డీటెయిల్గా చూద్దాము, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఒకవేళ డైరెక్టర్కి ఆ విజన్ ఉండి ఇది చేయగలిగితే బాగుంటుంది ఇట్లాంటి కాన్సెప్ట్ అని చెప్పి ఆయన ఇండియాకి రాగానే సార్ని కలవడం జరిగింది. కలవంగానే ఐ రియలీ లైక్డ్ హిజ్ విజన్ అండ్ ఎవ్రీథింగ్. కొన్ని రోజులు వర్క్షాప్ లాగా, అంటే నేను సినిమాలో ఎవ్వరూ ఏం సెలెక్ట్ కాకముందు ఐ ఫీల్ ఓన్లీ స్క్రిప్ట్, నేను డైరెక్టర్ ముగ్గురమే ఉన్నాం. అట్లా సార్తో రోజు ఒక 3-4 టైమ్స్ కూర్చొని చేసి రోజు ఆ ట్రావెల్ అవుతున్న ప్రాంతంలో ఐ రియలైజ్ అరే ఇది బాగుంది, లెట్స్ డూ దిస్ అని చెప్పి ఐ టుక్ అప్. ఇటువంటి టైం ట్రావెల్ మీద హాలీవుడ్లో చాలా ఉన్నాయి, తర్వాత తెలుగులో కూడా ఆదిత్య 369. నీకు టైం ట్రావెల్ అంటే ఇవే గుర్తొస్తూ ఉంటాయి. ఒక విచిత్రం, మన సర్వాను వీళ్ళు చేశారు, ఒకే తర్వాత వేరే సినిమాలు ఈ ప్యాటర్న్ వచ్చినాయి. వాటికి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సెట్లో ఉంటుందా డిఫరెన్స్, కథలో ఉంటుందా? నేను ఇట్లానే నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లవ్ స్టోరీ అనగానే ఒక హీరో హీరోయిన్ లాస్ట్కి కలుస్తారు, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో మన సినిమాలో అట్లా ఈ టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్కి వాట్ ఈస్ ఆర్ అప్రోచ్ అని నేను డైరెక్టర్ని ఇదే క్వశ్చన్ రైజ్ చేశాను. సో ఆయన మల్టిపుల్ డిఫరెన్స్ చెప్పారు. ఒక టైం ట్రావెల్ ఏంటంటే, నేను ఒక 15 years బ్యాక్ 20 years బ్యాక్ వెళ్తే నాలాంటి ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది, లేకపోతే నేను ఒక 10 years బ్యాక్ ఒకవేళ టైం ట్రావెల్ చేస్తే అక్కడ ఆ పర్సన్ మిస్ అయ్యి నేను ఉంటాను, అక్కడ జరిగే కాన్సిక్వెన్సెస్ని బట్టి ప్రజెంట్ మారుతుంది. ఇట్లా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. తెలుగులో ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేతో సినిమా రాలేదు అని నా ఫీలింగ్. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఎమోషన్ని రుద్దాలి లేకపోతే ఒక లవ్ స్టోరీని రుద్దాలని కాకుండా, వాడి జర్నీలో హౌ లవ్ స్టోరీ అండ్ ఆల్ దీస్ ఎమోషన్స్ కేమ్ అలాంగ్ అనేది ఒక మంచి అప్రోచ్. ఎక్కడ కూడా మనము ఇంపల్సివ్గా చేసినట్టు ఉండదు. ఐ థింక్ ఒక 15 minutes ఆడియన్స్ అక్కడ కూర్చున్నారంటే దే విల్ గెట్ ఇన్ టు దిస్ వరల్డ్ ఆఫ్ రివైండ్. నాకు రివైండ్ అంతా బాగానే ఉంది. టేప్ రికార్డ్లోంచి బ్యాక్కి ఎలా వెళ్తాం? రివైండ్ టేప్ రికార్డర్ నుండి బ్యాక్ ఎందుకు వెళ్ళాడు అసలు? ఆ టేప్ రికార్డర్లో టైం మెషిన్, అది టేప్ రికార్డ్ టైం మెషిన్ ఎలా అయింది? ఎగ్జాక్ట్లీ. సో అదే క్వశ్చన్. మీకు అంటే జనరల్గా టైం ట్రావెల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫ్యాంటసీ. సో అది ఏ రూపంలో అన్నా వర్మ్ హోల్ క్రియేట్ అవ్వచ్చు. బడ్జెట్ పెద్దదైతే పెద్ద మిషన్ చేసుకోవచ్చు. బడ్జెట్తో సంబంధం లేదు, పెద్ద మిషన్కి చిన్న మిషన్కి బడ్జెట్తో కాదు. అదేంటంటే ఆ మైండ్ సెట్లో ఉండడం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య 369లో చాలా పెద్దగా ఉంటుంది, రౌండ్ గ్లోబ్లో ఉంటుంది. సో అలా ఫిక్స్ అయిపోయి టైం మిషన్ అంటే అదొకటే కాదు. కొంతమంది ఏమో నీ రౌండ్ ఆర్క్ అని అన్నారు, కొంతమంది అయితే వాచ్లో చూపించారు టైం మిషన్. సో ఇట్స్
టైమ్ హ్యాస్ ఇట్స్ కాన్స్టెంట్. దానికి ఏంటంటే మనం ఫ్యాంటసీగా క్రియేట్ చేసుకునే టూల్సే ఇవన్నీ. సో అలాగా వై నాట్ టేప్ రికార్డర్లో అని చెప్పి వీ క్రియేటెడ్ అనమాట. నాకు అంటే ఒక వైల్డ్ థాట్ ఏంటంటే బేసిక్ ఇప్పుడు మూవీ ఎవల్యూషన్ చేంజ్ అవుతూ వస్తుంది. ఆడియన్స్ ఏంటంటే ఇది నిజంగా రియల్ లైఫ్లో జరుగుతుందా అన్న ఫీలింగ్కి వస్తున్నారు. అంటే అరే నిజంగా వీడు ఈ టైంలో ఎక్కడ ఉన్నాడంటే ఆ టైంలో అక్కడ ఎట్లా వెళ్ళాడరా, అసలు డైరెక్టర్కి బ్రెయిన్ ఉందా అనేస్తున్నారు, రైట్? సో ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఇఫ్ యూ అగైన్ కమ్ టు ద పాయింట్ వేర్ ఒక పిచ్చి సైంటిస్ట్ ఉంటాడు, వెళ్ళి ఒక చిన్న ఇది క్రియేట్ చేస్తాడు ఈ జనరేషన్లో అనేది మళ్ళీ కొంచెం కొత్తగా ఉంటుంది. అరే నిజంగా ఇట్లా ఉంటాడా అని. అటువంటిది ఒకవేళ మనకి అందుబాటులో ఉండే రెగ్యులర్ థింగ్స్లోనే ఇప్పుడు కొన్ని ఇప్పుడు పాత టేప్ రికార్డర్లు ఇప్పుడు లేవు. ఒకప్పుడు క్యాసెట్ సీన్ అంటే సినిమా క్యాసెట్లు దొరికేవి. ఇంట్లో ప్రేమించుకుందాం రా క్యాసెట్, మా నాన్న డైలాగ్స్ వినేవాళ్ళు. సో అంత హైప్ ఉన్న ఒకటి దాన్ని ఇప్పుడు సడన్గా చూస్తే చాలా కొత్తగా అనిపిస్తుంది టేప్ రికార్డర్. అట్లాంటి టేప్ రికార్డర్ త్రూ అసలు ఏం జరిగింది, ఆ వార్మ్ హోల్ ఎట్లా క్రియేట్ అయింది అనేది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నాకు అందుకే నచ్చింది. అంటే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మన పక్కింట్లో జరిగితే ఎట్లానే ఉంటుందేమో అన్నంత రియాలిటీగా ఉంటుంది. సో వీ నాట్ గివింగ్ ఆడియన్స్ దట్ క్వశ్చన్, అంటే ఆ పాయింట్ ఇవ్వట్లేదు. మీరేంటి ఫాస్ట్కి వెళ్తారా ఫ్యూచర్కి వెళ్తారా, ఎట్లా అలాగనే ఉంటుందా? రివైండ్ అంటే వెనక్కి వెళ్తారు, అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు, ఎటైనా వెళ్ళొచ్చు. ఎటు వెళ్తారు చెప్పండి, అమ్మో అది చెప్పండి చాలు. అది రివైండ్, అదే రివైండ్ అంటే బ్యాక్ వెళ్తారు. బ్యాక్ వెళ్ళిపోతారా? బ్యాక్ వెళ్తే ఏంటి లవ్ స్టోరీ ట్రావెల్ జరిగింది. ఆ టైం ట్రావెల్ లో వాడు వెనక్కి వెళ్ళడం, ముందుకు వెళ్ళడం, ఇంకెక్కడికి వెళ్ళడం అనేది మీరు ట్రైలర్ చూసారా? అందులో నా లైఫ్ ఆగిపోయేలా చేసిన అంటాడా ట్రైలర్ లో? అంటే దానికంటే ముందు లెట్స్ రివైండ్ అంటాడు కదా. సో అదే రివైండ్, లెట్స్ రివైండ్ అంటాడు. లైఫ్ ఆగిపోయినాడు. అసలు ఆగడం ఏంటి లైఫ్, అసలు ఆ టేప్ రికార్డర్ వల్ల ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ. అంటే దీంట్లో చాలా మటుకు ఎందుకంటే అఫ్కోర్స్ మీరు వాట్ కుడ్ బి ద స్టోరీ అన్నట్టు ట్రై చేస్తున్నారు, కానీ ఇది ఈ స్టోరీ ఏంటంటే కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో రన్ అవుతుంది సినిమా. సో దానివల్ల ఎవ్రీ అంటే ఎంత మీరు చూస్తే అంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే. సో అందుకని ఏదో చిన్న రామ్ కామ్కి వెళ్తారు ఫస్ట్ టైం అంటే ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఎంచుకున్నారు సార్? అందరూ అదే అన్నారు, కానీ నాకు అంటే పెద్ద కష్టమే అనిపించలేదు దీంట్లో చేయడం కానీ, విజన్ చేయడం కానీ, టేకింగ్ కానీ. నెవర్ ఫెల్ట్ అంటే అంత కష్టం అనిపించలేదు. చేయాలి సార్, ఎందుకంటే లెట్స్ సే ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు సరే రోనక్ నువ్వు ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ తీసుకోవచ్చు కదా, పలానా ఇది చేయొచ్చు కదా. అది చేయడానికి నేను పర్టికులర్గా ఇంత ట్రైనింగ్ తీసుకొని డాన్స్ నేర్చుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక యాక్టర్ ఇంత ప్రిపేర్ అవుతున్నాడు అంటే అలాంటి యాక్టర్స్ని వాడే కల్చర్ కూడా మన దగ్గర రావాలి. లెట్స్ సే ఎవరైనా మన ఒక మంచి యాక్షన్ మూవీ చేయాలి నీతో అంటే ఒక పెద్ద కమర్షియల్ యాక్టర్ హూ కెన్ డూ యాక్షన్ ఆర్ డాన్స్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు వై ఒక సెట్ ఆఫ్ టైర్ 2 ఆడియన్స్ హీరోస్ దగ్గరే ఒక సెట్ ఆఫ్ కమర్షియల్ ఆగిపోయి. లెట్స్ ఇప్పుడు ఇంద్రా సినిమా రిలీజ్ చేసినా కానీ రిలీజ్ అవుతున్నప్పుడు ఆడియన్స్ ఎందుకు అంత వెయిట్ చేసి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు? అట్లాంటిది మనం ఒక చిన్న సినిమాలో కూడా ఇన్కార్పొరేట్ చేస్తే, అట్లాంటి డైరెక్టర్స్ వస్తేనే ఒక లెట్స్ ఇప్పుడు ఈ సినిమా తర్వాత వాట్ ఇఫ్ ఒక 7 crore బడ్జెట్లో, ఒక 8 crore బడ్జెట్లో వీ కెన్ క్రియేట్ వండర్స్. లైక్ అప్పుడు అట్లాంటి యాక్టర్స్ కూడా వస్తారు మళ్ళీ ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ ఇన్ టు దట్ న్యాచురల్ రియాలిటీ రాలోకి వెళ్తూ ఉంటే హూ విల్ మేక్ కమర్షియల్ మూవీస్. సో ఇట్లాంటి కాన్సెప్ట్ రావాలి. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దిస్ డైరెక్టర్ హూ టుక్ అప్. ఏంటి సార్ ఈ గెటప్ ఏంటి, పోతరాజ్ గెటప్ వేయించారు మనతో, ఏంటి దానికి దీనికి ఏంటి రిలేషన్ ఏముంటుంది? పోతరాజ్ గెటప్ ఏదో వేసినట్టున్నారుగా. అవునవును. ఏముంటుంది కథలో, కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది దానికి? ఇదండి ఈ కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది స్టోరీలో? అంటే స్టోరీలో ఇదొక ఏమంటారు, ఇది పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సాంగ్లో ఇంపార్టెన్స్ ఉంటుందా? ఏదండి ఇంపార్టెన్స్ ఉంటుందా? ఎందుకు వేసాడు ఏంటి అనేది ఉంటుంది కదా, ఉంటుందా? ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ యూల్ ఎంజాయ్ దట్ ఫన్ ఆల్సో. అంటే అది చూసి మీకు చాలా బాగా. అంటే ఇప్పుడు ఇట్స్ వెరీ సింపుల్లీ టు పుట్ ఇట్, ఎంత ఢిల్లీకి రాజు ఎంత తోపైనా కానీ వాడి ఇంట్లో పిల్లాన్ దగ్గర లేకపోతే లవర్ దగ్గర ఒక షేడ్ వస్తుంది. వాడు ఏదైనా ఒక స్టేజ్కి దిగజారాల్సి వస్తుంది. అట్లాంటిది ఇందులో ఒక ఇంత క్యూట్ లవ్ స్టోరీ ఉంది కదా, ఆ లవ్ స్టోరీలో ఏ పాయింట్లో వాడు ఎందుకు అట్లా అయ్యిండు అనేది ఒక బ్యూటిఫుల్ రీజనింగ్ ఉంటుంది దానికి. సార్ ఓవరాల్గా లవ్ స్టోరీ ఏదండి, ఇది లవ్ స్టోరీయే కదా? ఇంకా అంత లవ్ సైఫై. ఈ బ్యాక్గ్రౌండ్ ఇది రివైండ్ వెళ్ళేది లవ్ గురించేనా లేకపోతే దేని గురించి వెళ్తాడు? ఏదండి, లవ్ గురించి వెళ్తాడా? అంటే దాని గురించి వెళ్తాడు. సో వాట్ హ్యాపెన్స్ అన్నది రెస్ట్ ఆఫ్ ద మూవీ.
ఫ్లాష్ బ్యాక్లో ఎవరు సార్? ఆవిడేంటి ఫ్లాష్ బ్యాక్లో ఆవిడ ఉంటుందా? ఫ్లాష్ బ్యాక్లో కూడా ఆవిడేనా? రివైండ్లో కూడా ఆయన లవర్? అందరూ ఉంటారు. సో బేసిక్గా వెళ్ళడం వెళ్తాడు కాన్ఫిడెంట్. మనం కూడా చాలా సార్లు లైఫ్ లో ఏదో అవ్వాలనే బయటకు వస్తాం, కానీ అది అవ్వకుండా ఇంకేమేమి అవుతుంది అనే ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటేనే సినిమా. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. యా, అంటే మీరు మొత్తం స్లోగా ట్రై చేస్తున్నారు అని అర్థమవుతుంది, కానీ లేదు ఇది ఇట్స్ రైట్. అంటే ఓవరాల్గా ఏంటంటే మీకు మీరు టచ్ చేసిన పాయింట్స్ అన్ని రైట్. బట్ వాట్ హ్యాపెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం దీంట్లో కూడా మామూలుగా చెప్పేదానికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా టైం ఈజ్ కాన్స్టెంట్. సో దాన్ని మార్చగలమా లేదా అన్నది ఒకటి చూస్తారు. సో దీంట్లో అమృత సాయి వచ్చేసేటప్పటికి మంచి ఫాస్ట్ డాన్సరు, అద్భుతమైన డాన్సర్. ఎట్లా మ్యాచ్ చేయడం చాలా కష్టం కొంచెం. ఎట్లా మ్యాచ్ చేయగలగో, ఎంత కష్టపడ్డావు? మ్యాచ్ చేయడం డెఫినెట్గా కష్టం అయింది. బట్ హీ హెల్ప్ మీ డాన్స్ త్రూ కూడా. నాకు ఐ కెన్ డాన్స్ వెల్, కాకపోతే టు మెమరైజ్ స్టెప్స్ అనేది నాకు ఇట్స్ అ బిగ్గెస్ట్ టాస్క్. గుర్తుపెట్టుకోలేను నెక్స్ట్ ఏంటి అని. అందులోనూ కొరియోగ్రఫీ మామూలుగా లేదు. ఫాస్ట్ బీట్స్ కానీ లేకపోతే ఆయన పొటెన్షియల్కి అది కావాలి. బట్ ఇట్ వాజ్ హార్డ్ ఫర్ మీ ఇనిషియలీ టు మ్యాచ్, కానీ వీ హ్యాడ్ ఇనఫ్ ప్రాక్టీస్ సెట్స్కి వెళ్ళేదానికి. ఐ గెస్ ఐ డిడ్ వెల్. సార్ గతంలో సాయిరామ్కి 4-5 లిప్ లాక్లు ఉన్నాయి సినిమాలో, కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో యూత్ కోసం లేకపోతే చూసేవాళ్ళ కోసం మంచి పేరు ఉన్నారు కాబట్టి అటువంటి హీరోయిన్తో ఎక్స్పోజింగ్ చేయించాలి అవి ఉంటాయి కదా, అయ్యాను ఉంటాయా? యూత్ టార్గెటెడ్ అయ్యాను ఉంటాయా? అయ్యే ఉండవండి. ఉండవా? అసలు టచ్ కూడా ఉండదు. సూపర్ క్లీన్ ప్రాజెక్ట్. ఏ ఏజ్ వాళ్ళైనా మీ స్టోరీ ఏమి డిమాండ్ చేయదా అట్లా? అంటే అది కావాలని నా స్టోరీ డిమాండ్ చేయదు, కావాలని ఫోర్స్ ఫిట్గా పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. అంటే స్టోరీ అసలు క్లీన్ ఫ్లోలో ఎలా వెళ్తుంది అన్నది, అంటే స్టోరీకి రిక్వైర్మెంట్ ఉంటే ఎస్, కానీ రిక్వైర్మెంట్ లేనప్పుడు ఫోర్స్ ఫిట్ చేయడం అన్నది చేయలేదు. సార్ ఇప్పుడు ఉన్న టైంలో సాయిరామ్కి కానీ తను అమృత కానీ ఇప్పుడున్న మార్కెట్ని బట్టి సినిమా చూడాలి అంటే ఆడియన్స్ ఒక 2000-1500 నుంచి అవుతుంది. వీళ్ళిద్దరిని పెట్టిన తర్వాత యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్గా మీరు చెప్పండి, ఆడియన్స్ వస్తారా థియేటర్? అంటే జనరల్గా ఆడియన్స్ కంటే మెయిన్ ఏంటంటే సాంగ్స్ ఒక ఫ్యాక్టర్ అండి. సాంగ్స్ ఫస్ట్ నుంచి టార్గెట్ చేస్తుంది సాంగ్స్. సో అనుకున్నట్టే సాఫ్ట్వేర్ సాంగ్ వైరల్ అయింది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వైరల్ అయింది, తర్వాత నాన్న సాంగ్. సో ఆల్ సాంగ్స్ హ్యావ్ యాక్చువల్లీ కాట్ ద ఆడియన్స్ అటెన్షన్ రైట్ నౌ. అంటే 3.5 కోట్ల మంది చూసారు, డిజిటల్ వ్యూస్ ఉన్నాయి. ఓన్లీ సాఫ్ట్వేర్ సాంగ్, ఎక్కడికి వెళ్ళినా సాఫ్ట్వేర్ సాంగ్ అని చెప్తున్నారు. సో సెకండ్ థింగ్ ఇస్ ట్రైలర్తో యూ హ్యావ్ టు అట్రాక్ట్ ఆడియన్స్. సో అది కాకుండా అఫ్కోర్స్ చేయవలసినవి అంటే వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు ద కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం బాగానే ఉంది ఇప్పుడు వరకు దీని పరంగా. సో కంటెంట్ బాగుంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుందని బిలీఫ్లో ఉన్నాం. సో దట్స్ వాట్ యాక్చువల్లీ వీఆర్. ఇదే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే మీరు బ్రేక్ ఈవెన్ అవ్వటానికి కోసం ఓటీటీకి సరెండర్ అవ్వటం, వీళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓటీటీలో చూద్దాంలే అని ఒక ఆలోచన. ఇదంతా మనం మీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చేసిందే. బ్రేక్ ఈవెన్ అవడం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఇచ్చేయటం, వాళ్ళు కూడా 15 రోజుల తర్వాత ఓటీటీకి వస్తుంది, కానీ ఆడియన్స్ థియేటర్కి రాకుండా ఆపింది కూడా మీరే. ఇప్పుడు ఈ టైంలో ఒక చిన్న సినిమాని క్యూట్గా ఉంది, బాగుంది, ట్రైలర్ బాగుంది, సాయిరామ్ బాగున్నాడు, అమృత బాగుంది, కాన్సెప్ట్ మంచి. ఇంత కాన్సెప్ట్ చూసినప్పుడు ఇది ఓటీటీలో చూద్దాం, 15 రోజుల తర్వాత 15 రోజులు వచ్చేస్తుంది, దీని గురించి ఒక 2000 పెట్టాలి అనే ఆలోచన విధానాన్ని మీరు మీ ట్రైలర్తో కానీ మీ ప్రమోషన్లో కానీ మీ కాన్సెప్ట్ చెప్పడంలో కానీ ఎలా మారుస్తారు వాళ్ళు? అంటే ఓవరాల్గా ఆ థాట్ ప్రాసెస్ ప్రతి మూవీకి ఉంటుంది. అంటే చిన్న మూవీ అనే కాదు, పెద్ద మూవీ అన్న ఒక రోజులో రివ్యూస్ వచ్చేస్తాయి. సో దాన్ని బట్టి డిసైడ్ అయిపోతారు. సో అది క్లారిటీ ఉంది. సో ఈ మూవీకి కూడా మీకు ఇచ్చే ఫస్ట్ 2-3 డేస్లో ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితేనే ఎవరైనా వస్తారు. సో ఇట్ ఈస్ ద సేమ్ థియరీ. ఓన్లీ థింగ్ ఇస్ దానికి ఏంటంటే ఫస్ట్ డే నుంచి టాక్ ఉంటుంది, దీనికి ఏంటంటే 2-3 డేస్ పడుతుంది. సో ఆ కాన్సెప్ట్తో వెళ్తున్నాము. బట్ ఎండ్ ఆఫ్ ద డే అన్ని స్మాల్ మూవీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు ఆడుతుంది, హాయ్ ఆడుతుంది. సో పీపుల్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ కంటెంట్ ఉంది అని అనిపిస్తే మాత్రం చూడడానికి వస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇది జస్ట్ ఓన్లీ ఫ్యామిలీస్ కాదు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ యూత్ ఫిల్మ్. సో ఈ కాన్సెప్ట్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనుకుంటే ద టైం ట్రావెల్. ఆ టైం ట్రావెల్ కాన్సెప్ట్కి చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను ట్రైలర్ చూసానంటే ఆ టైం ట్రావెల్ ఉందంటే ఏదో ఉంటుంది పద అన్న
అన్న ఆడియన్స్ ఎక్కువ ఉంటారని బిలీవ్ చేస్తున్నాను. ఓకే సూపర్. సో దాని గురించి సాయి, నెక్స్ట్ మంత్ 10th నువ్వు వచ్చి 10 సంవత్సరాలు ఇండస్ట్రీ పాఠశాల ఏంటి బా ఇప్పుడు నుంచి చూసుకుంటే 10 సంవత్సరాలు వచ్చింది సాయి రవణకు ఇండస్ట్రీకి వచ్చి అంటే పర్లేదా, లేకపోతే ఇంకా ఎదగాల అంటే ఏం చెప్తావు? నేను ఫస్ట్ వచ్చిన టైంలో డెఫినెట్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అంటే ఒక గైడెన్స్ లేదు, మనకి తెలియదు సినిమా అంటే ఏంటి. సో ఒక 4-5 years ఐ యాక్చువల్లీ ఏంటనే ప్రాసెస్ నాకు అర్థం కాలేదు. దాని తర్వాత నేను ఇట్లా కాదా అని చెప్పి ఐ వెంట్ బ్యాక్ టు సెటప్ మై బిజినెస్ అండ్ స్టఫ్. సో దాని తర్వాత ఒక కొన్ని ఇయర్స్ నుండి మళ్ళీ యాక్టివ్ ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద జర్నీ, ఎందుకంటే నేను నేర్చుకుంటూ వచ్చాను, ప్రతిసారి ఎవాల్వ్ అవుతూ వచ్చాను. ఈరోజు ఇట్లాంటి సబ్జెక్ట్ కానీ, రేపు వచ్చే లగ్గం సబ్జెక్ట్ కానీ, ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ పడుతున్నాయంటే ఐఎమ్ ప్రోగ్రెసింగ్. సో డెఫినెట్లీ వన్ స్టెప్ అట్ ఏ టైం అయితే వెళ్తున్నా. అండ్ 10 years మన పవర్ స్టార్ గారు గెలిచి వచ్చినట్టు నాకు కూడా ఒక గెలిచి వచ్చిందంటే దట్స్ నథింగ్ లైక్ ఇట్. సూపర్. అమృత, ఫస్ట్ సారి హీరోయిన్గా రావటం, దాంతోపాటు రివైండ్లో ఏదైతే ఫ్లాష్ బ్యాక్లో ఉందో అక్కడ కొంత ఏజ్ గ్యాప్ ఉంటుంది, అప్పుడు చేయటం, ఫ్యూచర్లో ఇప్పుడున్న 2 స్టోరీస్ నడుస్తూ ఉంటాయి నాకు ప్యారలల్గా, నాకు తెలుసు. అప్పుడు స్టోరీలో గెటప్ చేంజ్ ఉంటుంది జరిగితే, నేను చెప్పేది కరెక్ట్ అయితే కనుక రివైండ్ ఒక 4-5 years లేకపోతే 10 years బ్యాక్ వెళ్తే అక్కడ ఒక స్టోరీలో అదో గెటప్ ఉంటుంది మీది, ఇప్పుడు గెటప్ ఉంటుంది. మీరు ఫ్యూచర్ కోసం మాట్లాడుతున్నారు, మీరు రివైండ్ వెళ్తారా? సినిమా కోసం. సినిమానేనండి. ఓకే, సినిమాలో మా సినిమా కాన్సెప్ట్ లో చాలా కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు మీరు చెప్పే సినిమా కాన్సెప్ట్ ఇంకెక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది. కాదు, మీరు రివైండ్కి వెళ్తారు కదా సినిమాలో, సాయి రివైండ్కి వెళ్తారు కదా. సాయి రివైండ్కి వచ్చినప్పుడు రివైండ్లో మీరే తగులుతారు కదా హీరోయిన్, నాకు తెలిసి మీరే ఉండి ఉంటారు. ఉండరా? ఏమో అండి, తెలీదు, గుర్తులేదు. సరే, ఫస్ట్ టైం హీరోయిన్గా వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చిన హీరోయిన్కి ఎంత మంచి క్యారెక్టర్ దొరకదు, ఎట్లా ఇట్లే చేసుకున్నారు, ఎందుకంటే చాలా వేరియేషన్ ఉంటుంది క్యారెక్టర్, ఇంత మంచి క్యారెక్టర్ దొరకదు ఫస్ట్ వచ్చిన హీరోయిన్, దాన్ని ఎట్లా ఇట్లే చేసుకున్నారు? వెరీ గ్రేట్ఫుల్ అండి, నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది ఫస్ట్ టైం. మీరు చెప్పినట్టు ఎక్కువ రోల్ లెంత్ ఉండే క్యారెక్టర్స్ దొరకడం చాలా చాలా తక్కువ, బట్ నాకు ఈక్వలీ ఇంపార్టెన్స్ ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి, క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఇది ఆడియన్స్లోకి వెళ్ళి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా అంతకంటే ఏం కావాలంతే. సూపర్, కాన్సెప్ట్ బాగుంది కాబట్టి ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇది రివైండ్ టీంతో చిట్ చాట్. వీళ్ళైతే ఈ టీం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మంచి కథనైతే ప్రేక్షకులకు అందిస్తున్నాం అని చెప్తున్నారు. అయితే 19వ తారీఖు ఏమాత్రం ఖాళీ ఉన్నా కూడా ఇటువంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ చూస్తే వీళ్ళు ఇంకా మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఉంది. ఇది రివైండ్ టీంతో స్పెషల్ చిట్ చాట్.